ఇప్పుడు సపోజ్ మనం 4th గేర్లో వెళ్తున్నాము, మెల్లగా ఎక్కడన్నా ముందు కొంచెం టర్నింగ్ వచ్చింది అనుకోండి, లైట్గా బ్రేక్ మీద కాలు పెట్టాలి. క్లచ్ నొక్కొద్దు ఎప్పుడు. స్పీడ్ ఒక 30 అనుకుందాం. బ్రేక్ నొక్కి క్లచ్ పట్టు. ఎస్, క్లచ్ నొక్కి చేంజ్ చేయాలి. థర్డ్ గేర్ వేసుకోవాలి. మన పక్క నుంచి ప్లేస్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి కూడా తిరుగుతుంటారు. రైట్, మళ్ళీ లేపండి. మొత్తం తిప్పేసుకోండి రైట్. బస్ కొంచెం బైటింగ్ పాయింట్ తీసుకోవచ్చు, కొంచెం మూవ్ చేయండి. 2 times తిప్పండి స్టీరింగ్. 1 2 సూపర్, అంతే. రైట్, చూసారా పర్ఫెక్ట్గా వచ్చింది, అసలు ఆగిపోలేదు కారు. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో పర్సనల్ ఓన్ కార్ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్గా ఆల్రెడీ మేడానికి డ్రైవింగ్ నేర్పిస్తున్నాను. ఒక 5 క్లాసెస్ అయిపోయాయి, ఇది 6th క్లాస్ అన్నట్టు. ఈ క్లాస్లో మనం కంప్లీట్గా హెవీ ట్రాఫిక్, సో బంపర్ టు బంపర్ హెవీ ట్రాఫిక్లో మాన్యువల్ కార్ డ్రైవ్ చేస్తున్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ కొన్ని ప్లేస్లలో కొంచెం అప్ ఉంటుంది. అప్ ఉన్న దగ్గర మనకు మాన్యువల్ కార్ కొంచెం బ్యాక్ సైడ్ వస్తుంది. సో బ్యాక్ సైడ్ రాకుండా మనం క్లచ్ కంట్రోల్తో పర్ఫెక్ట్గా ముందుకు ఎలా మూవ్ చేయాలి, అండ్ హెవీ ట్రాఫిక్లో టర్నింగ్స్ అండ్ యూటర్న్స్, ముఖ్యంగా ఎక్కువ ట్రాఫిక్ ఉన్న దగ్గర మనం కరెక్ట్గా పర్ఫెక్ట్ పద్ధతిలో యూటర్న్స్ అనేది ఏ విధంగా చేయాలి, అక్కడ మనం క్లచ్ కంట్రోల్ ఏ విధంగా తీసుకొస్తూ మెల్లగా పర్ఫెక్ట్గా ఎలాంటి ఇబ్బంది లేకుండా కరెక్ట్ ప్రాసెస్లో యూటర్న్ చేయడం ఈ క్లాస్లో మీకు పర్ఫెక్ట్గా నేర్పిస్తాను. సో వీడియో మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది కొత్తగా కార్ డ్రైవింగ్ నేర్చుకునే బిగినర్స్కి, ఎస్పెషల్లీ మాన్యువల్ కార్ డ్రైవ్ చేస్తున్న వాళ్ళు ట్రాఫిక్లో. సో ఇప్పుడు నేను చెప్పబోయే టెక్నిక్స్ టిప్స్ పాటించండి, మీకు కార్ డ్రైవింగ్ అనేది మాన్యువల్ కార్ డ్రైవ్ చేయడం చాలా పర్ఫెక్ట్ పద్ధతిలో 100% క్లియర్గా తొందరగా నేర్చుకోవచ్చు. ఈ విధంగా వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, అప్పుడే నేను చెప్పే టెక్నిక్స్ అనేది పర్ఫెక్ట్గా అందరికీ అర్థమవుతాయి. అండ్ అదేవిధంగా మన వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ గేర్ తీసుకోండి, రైట్ సైడ్ ఇండికేటర్ ఆన్ చేసి రైట్ సైడ్ మిర్రర్ చూస్తూ మూవ్ చేద్దాం. అంటే మనం ఒక మెయిన్ రోడ్ పక్క నుంచి మూవ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా రైట్ సైడ్ ఇండికేటర్ ఆన్ చేయాలి. ఎస్, ఇప్పుడు మిర్రర్ చూస్తూ నెమ్మదిగా మూవ్ చేసేయండి. రైట్, గేర్ మార్చండి. సో ఇక్కడ మీరు దూరం నుంచి మనకు అక్కడి నుంచి ఏ వెహికల్స్ వస్తున్నాయనేది చూడాలి. ఒకవేళ మనకు కొంచెం క్లోజ్ వచ్చింది అనుకోండి, మనం కొంచెం ఆగుదాం. మన ముందు ఉంటే వాళ్ళు ఆగిపోతారు. రైట్, మనం వెళ్ళొచ్చు. ఇక రైట్ సైడ్ నుంచి కూడా ఒక బండి వచ్చింది, ఏం కాదు, పర్లేదు. రైట్, మిర్రర్ చూస్తూ ఉండండి. 5 సెకండ్లకు ఒకసారి జస్ట్ ఫోకస్ చేయండి. రైట్ మిర్రర్ చూస్తూ మళ్ళీ స్ట్రైట్ చేసుకోండి. ఇంకా మూమెంట్ చేయండి. 30 వస్తే ఏం చేయాలి మనం? ఎస్, థర్డ్ గేర్. అంతే. ఇప్పుడు ఇక్కడ యూటర్న్ చేద్దాం. రైట్ సైడ్ ఇండికేటర్ ఆన్ చేయండి. రైట్ మిర్రర్ చూసుకోండి, ఎవరన్నా ఉన్నారా? ఓకే, దూరంలో ఉన్నారు. సో మనం యూటర్న్ చేయాలంటే ఇప్పుడు మనం థర్డ్ గేర్లో ఉన్నాం కదా, ఫస్ట్ బ్రేక్ టచ్ చేయండి, బాగా స్లో చేయండి, సెకండ్ టచ్ చేయండి. రైట్, లాస్ట్ భాగం అనేది ఖచ్చితంగా మిర్రర్ దాటిపోవాలి. డివైడర్ ఉంది కదా లాస్ట్, ఇంకా దాటాలి. ఇప్పుడు తిప్పేసేయండి. రైట్, ఇప్పుడు ఆపోజిట్ వెహికల్ చూస్తూ క్లచ్ లేపండి మెల్లగా. రైట్ సైడ్ మిర్రర్ చూసుకోండి. రైట్, మొత్తం తిప్పేసేయండి. ఫస్ట్ గేర్ వేసుకోండి, క్లచ్లోకి బ్రేక్ని కాలు పెట్టండి. బస్ ఇక్కడ చూస్తూ కొంచెం ముందుకెళ్ళండి, కొంచెం క్లచ్ లేపండి. రైట్, అటు చూసుకోండి మళ్ళీ మిర్రర్. అంటే మనకు ఈ లోపు సందు ఉన్నప్పుడు బైక్ వాళ్ళు వెంటనే దూరిపోతుంటారు అన్నట్టు. రైట్, మూమెంట్ ఇవ్వండి వెంటనే, ఇంకా కొంచెం స్పీడ్. రైట్, గేర్ మార్చేసుకోండి. అంటే సిటీ ట్రాఫిక్లో ఎవ్వరికి ఓపిక ఉండదు. కొంచెం మనకు రైట్ సైడ్ ప్లేస్ ఉందనుకోండి, 100% మనకు బైక్ వాళ్ళు దూరే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. అంటే గ్యాప్ ఉంటే మనం చూసుకుంటే ఇక సేఫ్ అన్నట్టు. ఒకవేళ ఎవడన్నా దూరుతున్నా కూడా మనకి ఈజీగా తెలిసిపోద్ది. అంటే మనకు రైట్ సైడ్ అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి ఆపోజిట్ 2 సైడ్ చూసుకుంటే కవర్ అయిపోద్ది. సో ఇప్పుడు ఈ కార్ స్లో అయింది, వాళ్ళు వెళ్ళిపోతున్నారు, కొంచెం స్లో చేసుకోండి. రైట్, ఫస్ట్కి వచ్చేసేయండి టక్కున మెల్లగా. రైట్, మెల్లగా బయటికి పైన తెచ్చుకుంటూ బ్రేక్ మీ కాలు తీసేయండి. అంటే మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సి వచ్చింది ఏంటంటే, ఫస్ట్ గేర్ అండ్ సెకండ్ గేర్లో కంపల్సరీ మనం స్లో అవుతున్నప్పుడు మాత్రం ఫస్ట్ ఇది క్లచ్ నొక్కాలి కిందకి. ఫస్ట్ అండ్ సెకండ్ గేర్ 2 గేర్లలో. రైట్, సో చాలామంది బంపర్ టు బంపర్ ట్రాఫిక్ చూసి భయపడతారు, కానీ
కరెక్ట్గా డ్రైవ్ చేస్తే అర్థం చేసుకుంటే చాలా ఈజీ. మీకు చూడండి చాలా సేపటి నుండి మూమెంట్ అంతా ఫస్ట్ గేర్లో ఉంది. ఇప్పుడు అక్కడ ఎదురుగా అది ఉంది, క్లచ్ నొక్కి లెఫ్ట్ అనుకోండి స్లోగా, ఇంకా కొంచెం లెఫ్ట్, బస్ మెల్లగా ఆగండి, స్లోగా ఆపండి, క్లచ్ బ్రేక్, రైట్. ఇప్పుడు కొంచెం వచ్చేసేయండి, అంటే ఇటు లెఫ్ట్ సైడ్ మీరే చూసుకుంటూ రావచ్చు. అక్కడ ఆగిండు, ఇటు వచ్చిన తర్వాత వెంటనే కొంచెం రైట్ అనండి, అది మళ్ళీ ఫస్ట్ క్లచ్ కిందికి బ్రేక్. మూమెంట్ అన్నప్పుడేమో ఎవ్రీ టైం మీకు ముందు కొంచెం హైట్ ఉన్నప్పుడు మాన్యువల్ కార్ బ్యాక్ రాకుండా ఉండేందుకు ఫస్ట్ బైటింగ్ పాయింట్ వన్స్ వచ్చిందంటే బ్రేక్ మీద కాలు తీసేయండి, క్లచ్ స్లోగా పైకి లేపండి. మళ్ళీ ఆగుతున్నప్పుడు ఒక్క అర సెకండ్ ముందు క్లచ్ నొక్కుతూ బ్రేక్. కొంచెం డిఫరెంటే, అంటే మనం ముందు బ్రేక్ నొక్కితే ఏమవుతుంది, మూమెంట్ ఎక్దమ్ స్లో ఉంది కాబట్టి ఇంజన్ ఆగిపోద్ది. అంతే, దీనికి కూడా సేమ్ టెక్నిక్. ఇక్కడ బ్లాక్ కలర్ పట్టి ఉంది చూసారా ముందు కారుకి, దానికి మీ వైపర్కి సేమ్. బైక్ ఉంటేనేమో ఆ బ్రేక్ లైట్. అంటే దీని ద్వారా మనకు ఫ్రంట్ సైడ్ జడ్జ్మెంట్లో కరెక్ట్గా ఆపచ్చు. మళ్ళీ స్లో, నైస్. అండ్ ఇక్కడ సైడ్ వెహికల్స్ మీకు వస్తున్నప్పుడు డైరెక్ట్ తల తిప్పి ఇటు చూడండి, మన మిర్రర్కి ఆ వెహికల్ ఎంత క్లోజ్గా ఉందో మీకు తెలుస్తుంది. ఈ పక్కకు చూస్తేనేమో మీ పక్కకు ఉన్న సైడ్ ఉన్న వెహికల్ తెలుస్తుంది. ఇప్పుడు మనకు రైట్ సైడ్ డివైడర్ ఉంది కాబట్టి ఎవరు లేరు, సో ప్లేస్ లేదు వస్తానికి. ఇక మీరు అటు క్లోజ్గా ఉన్నారు కాబట్టి మీరు మీ ఫోకస్ ఓన్లీ ఫ్రంట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ కార్నర్ చూసుకుంటే సరిపోద్ది. రైట్, కొంచెం లెఫ్ట్ వచ్చేయండి, అక్కడ బారికేడ్స్ ఉన్నాయి కదా, లెఫ్ట్ వచ్చేయండి అన్నప్పుడల్లా మీకు చూపు అనేది ఇటు రావాలి కంపల్సరీ. రైట్, వెళ్ళిపోండి. అంటే మనం ఒక లైన్ నుంచి ఒక లైన్ మారుతున్నప్పుడు కొంచెం లెఫ్ట్ వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మీ చూపు అనేది లెఫ్ట్ ఉండాలి. రైట్, స్ట్రైట్ ఉండండి. 90% ఫోకస్ అంతా ఫ్రంట్ పెట్టండి, ఒక 10% అనేది రైట్ సైడ్ మిర్రర్ లెఫ్ట్ సైడ్ మిర్రర్ చూస్తూ ఉండాలి. రైట్, మూమెంట్ ఇచ్చేయండి, ఇంకా కొంచెం రైట్ పెంచండి స్పీడ్. ఇప్పుడు ముందు వెహికల్ ఆగుతున్నట్టు మీకు ఏ టెక్నిక్ ద్వారా తెలుస్తుంది? ఎస్, బ్రేక్ లైట్స్ బ్లింక్ అవుతాయి ఇట్లా. మళ్ళీ స్లో. మీరు ఏ గేర్లో ఉన్నారు చెప్పండి, అది గుర్తుంచుకోవాలి. అంటే జస్ట్ అంటే మీకు గుర్తుందో లేదా అడుగుతున్నా. మళ్ళీ ఫోకస్. థర్డ్ గేర్ ఎప్పుడు వేయాలి మనం? 30 వచ్చింది కదా, వేసేయండి. రైట్, ఫోకస్, మూమెంట్ ఇచ్చేయండి, సీదా ఫ్లైఓవర్ ఎక్కేసేయాలి. సో ఇట్లా వెళ్తున్నప్పుడే మనకి ముందు వెహికల్కి ఎంత క్లోజ్ అవుతున్నామో, వాళ్ళు బ్రేక్ మీద కాలు పెడుతున్నప్పుడు బ్రేక్ లెస్ బ్లింక్ అవుతున్నాయా, అండ్ సెకండ్ లైన్లో ఉన్నవాడు మన లైన్కి ఏమైనా వస్తున్నాడా, ఈ లెఫ్ట్ సైడ్ నుంచి మనం ముందుకి ఏమైనా బైక్ కూడా వస్తున్నాడా అనేది మీకు స్ట్రైట్తో పాటు ఒకసారి చూసుకుంటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీ పక్క నుంచి ఒక వెహికల్ వెళ్ళింది అనుకోండి, జస్ట్ దాన్ని చూడాలంతే. రైట్, పెంచండి, ఇంకా స్పీడ్ ఇంకా పెంచండి, ఇంకా మనం ఫోర్త్ గేర్ వేయాలంటే 45 వస్తుంది, వేసేయండి. రైట్, మూమెంట్. అంటే ఖచ్చితంగా మాన్యువల్ కార్ని మనం 100% మన స్పీడ్ ప్రకారంగా గేర్ మార్చాలి. గేర్ మార్చకుండా ఉండొద్దు, ఎందుకంటే వెయిట్ ఇంజన్ అనేది బాగా రేజ్ అవుతుంది. ఎప్పుడైతే మీరు స్పీడ్ ప్రకారంగా గేర్ మార్చుతారో అప్పుడు ఫ్రీగా అవుతుంది, బండి కూడా పికప్ స్పీడ్ వెళ్తుంది. ఇంకొకటి మెయిన్ ఏంటంటే మనకు మైలేజ్ కూడా వస్తుంది అన్నట్టు. ఇప్పుడు సపోజ్ మనం 4th గేర్లో వెళ్తున్నాము, మెల్లగా ఎక్కడన్నా ముందు కొంచెం టర్నింగ్ వచ్చింది అనుకోండి, లైట్గా బ్రేక్ మీద కాలు పెట్టాలి, క్లచ్ నొక్కొద్దు ఎప్పుడు, ఓన్లీ బ్రేక్ కొద్దిగా. రైట్, సపోజ్ డౌన్ వస్తుంది ముందు, మన వెనక నుంచి స్పీడ్గా వెళ్తున్నాం, అయినా కూడా బ్రేకే. ఓన్లీ మీరు ఫస్ట్ అండ్ సెకండ్ గేర్లో మాత్రమే ముందు క్లచ్ నొక్కాలి. సపోజ్ మనం 4th గేర్ వెళ్తున్నాము, ముందు వెహికల్ ఏదో కొంచెం స్లో అయింది, మనకు అడ్డు వచ్చింది, వాళ్ళు స్లో అయినారు కాబట్టి ఆటోమేటిక్గా మనం కూడా స్లో అవుతాం. సో అప్పుడు మన కార్ యొక్క స్పీడ్ ఒక 30 అనుకుందాం, బ్రేక్ నొక్కి క్లచ్ పట్టు. ఎస్, క్లచ్ నొక్కి థర్డ్ గేర్ వేసుకోవాలి. అంటే మనం మీరు స్పీడ్ ప్రకారంగా గేర్లు ఎలా పెంచారో స్పీడ్ తగ్గే కొద్దీ కూడా గేర్లు కూడా డౌన్ చేయాలన్నట్టు. కరెక్ట్, రైట్, పోనీయండి ముందు స్పీడ్ పోనీయండి కొంచెం. ఇట్లా జస్ట్ మన ముందుకు ఏ వెహికల్ వస్తుంది
ఆ పక్కన ఇంకొకటి మనం కొంచెం స్పీడ్గా వెళ్తున్నప్పుడు మనం ఒక వెహికల్ని ఇట్లా ఓవర్టేక్ చేస్తాం కదా, కొంచెం క్లోజ్గా ఉన్నప్పుడు మాత్రం కొంచెం ఒకసారి హారన్ కొట్టుకోవాలి. అంటే మన పక్కన ఉన్నవాడు అంటే వాడు సడన్గా మిర్రర్ చూడకుండా మన ముందుకి ఏమైనా వస్తాడా రాడా అనేది అబ్జర్వేషన్. రైట్, ఇంకా పెంచండి. మీకు ముందు వెహికల్ కొంచెం దగ్గర అవుతుంది అన్నప్పుడల్లా జస్ట్ బ్రేక్ మీద కాలు పెట్టి కొంచెం స్లో చేసి మళ్ళీ వదిలేసేయండి. మళ్ళీ మూమెంట్ అన్నప్పుడు మళ్ళీ మీ యాక్సిలేటర్, మీ లెగ్ రైట్ సైడ్ లెగ్ అనేది యాక్సిలేటర్ మీద షిఫ్ట్ అవుతుంది. అంటే దీనికి అర్థం ఏంటంటే మీ రైట్ సైడ్ లెగ్ అనేది యాక్సిలేటర్ బ్రేక్ అటు ఇటు షిఫ్ట్ అవుతూనే ఉండాలి. ఇంకా పెంచండి. ఇప్పుడు మీరు డివైడర్ సైడ్ వెళ్తున్నప్పుడు మీ డివైడర్కి మన కార్కి ఎంత ప్లేస్ ఉంది అనేది తెలుసుకుంటానికి మీకు రైట్ సైడ్ మిర్రర్లో లాంగ్లో చూస్తే మీకు అర్థమవుద్ది కరెక్ట్గా. దాని ప్రకారంగా మీరు కొంచెం లెఫ్ట్ వస్తున్నప్పుడు కొంచెం రైట్ అనుకోవచ్చు. ఇంకా కొంచెం పెంచండి. ఒక 60 రావాలి స్పీడ్. తొక్కండి. ఇంకా 60 దాటిందనుకో మనం 5th గేర్ కూడా వేయచ్చు. 5th గేర్ వేయండి. ఒకసారి న్యూట్రల్ చేసి మీ సైడ్ లాక్కొని పైకి, అటు కాదు పైకి మీ సైడ్, అది వదిలేసేయండి. ఇప్పుడు అక్కడ టర్నింగ్ వచ్చింది అనుకోండి, జస్ట్ స్లోగా స్లైడ్గా రైట్ తిప్పండి. నెమ్మదిగా తిప్పండి, కొంచెం పర్ఫెక్ట్. అంతే, మెల్లగా. అంటే టర్నింగ్ ఎక్కడ ఉందో అక్కడే తిప్పాలి కరెక్ట్గా. ఏం కాదు, ఇప్పుడు వేయద్దు 4th, ఎందుకంటే మనం 60 అబోవ్ ఉన్నాం. ఇప్పుడు డౌన్ వచ్చింది అనుకోండి, యాక్సిలేటర్ ఇవ్వద్దు, జస్ట్ బ్రేక్ మీద కాలు పెట్టండి, స్లోగా నొక్కుతూ ఉండండి నెమ్మదిగా. ఇంకా నొక్కండి. చూసారా, ప్రతి ఒక్కరు బ్రేక్ మీద లెగ్ పెడతారు. ఏది డౌన్లో ఎక్కడైనా సరే, అది హైవే అయినా సిటీ అయినా, మనకు ముందు బాగా స్లోప్ ఉందన్నప్పుడు వెనక నుంచి బ్రేక్ నొక్కుతూ ఉండాలి స్లోగా. క్లచ్ ఎప్పుడు నొక్కొద్దు డౌన్లో, ఓన్లీ బ్రేకే. ఇంకా బాగా ఆగాలంటే ఇంకా కొంచెం గట్టి నొక్కాలి. అంటే మనం ఎంత స్పీడ్గా వెళ్తే బ్రేక్ అంత గట్టి నొక్కితేనే ఆగుతుంది. ఇంకా కొంచెం గట్టి నొక్కండి, ఇంకా నొక్కండి. న్యూట్రల్ చేసి 4th వచ్చేయండి, వేసేయండి. రైట్. మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళాక మళ్ళీ క్లచ్ నొక్కి మళ్ళీ తాటేయండి. ఎస్. మళ్ళీ ఇంకా స్లో అయితే 2nd. ఎస్. అంటే మన డైరెక్ట్ 5th గేర్లో ఉన్నా కూడా డైరెక్ట్ 2nd గేర్లో కూడా రావచ్చు, 3rd గేర్లోకి రావచ్చు. ఇప్పుడు బాగా స్లో అవుతుందిగా క్లచ్ నొక్కి ఫస్ట్కి వచ్చేసేయండి. రైట్, మూమెంట్ ఇచ్చేయండి. ఇప్పుడు మనకు ముందు బాగా బిజీ రోడ్ అన్నట్టు, అది ఈ ఏరియా మొత్తం టోలీ చౌకీ అంటాం. ఇది స్కూల్ కాలేజీలు వదిలిపెట్టారు కదా, ఇది పీక్ టైం, బాగా ట్రాఫిక్ ఉంటుంది. సో ఇక్కడ అప్పుడు మనకు ముందు వెళ్ళి ఒక యూటర్న్ చేద్దాం, హెవీ ట్రాఫిక్లో యూటర్న్. సో అక్కడ మూమెంట్ ఎట్లా ఉంటుంది, సెకండ్ మార్చేసుకోండి. అంటే హెవీ ట్రాఫిక్లో యూటర్న్ చేస్తున్నప్పుడు ఏ విధంగా సేఫ్గా చేయాలనేది దాని గురించి చెప్తాను. ఇప్పుడు నార్మల్గా ఉన్న దగ్గర మనం ఒకేసారి కొంచెం వెళ్ళిపోవచ్చు స్లోగా చూసుకుంటూ. సో ఇక్కడ ఎట్లా ఉంటుంది, బాగా హెవీ ట్రాఫిక్ కాబట్టి ఒకేసారి తిరగలేము మనం. స్లోగా ఓన్లీ అక్కడ బాగా స్లో అయ్యి ఫస్ట్కి రావాలి కంపల్సరీ. ఇప్పుడు కాదు, ముందుకు వెళ్ళినాక ఫస్ట్ గేర్లో వేసుకొని ఆపోజిటు రైట్ సైడు కొంచెం ఆగుతూ మూవ్ చేస్తూ వెళ్ళాలి. ఓకే, నేను చెప్తాను, అట్లా చేయండి. రైట్ సైడ్ ఇండికేటర్ ఆన్ చేయండి, క్లచ్ నొక్కి ఫస్ట్కి వచ్చేసేయండి. రైట్, నెమ్మదిగా. అందాక మనకు ఆ డివైడర్కి మన కార్కి 3 feet డిస్టెన్స్ ఉంది. స్లోగా బాస్, చాలు. రైట్ సైడ్ మీరు ఎలా చూసుకుని బైక్ కూడా ఉన్నాడా, రైట్. మళ్ళీ వెళ్ళండి, లైట్గా లేపండి. నైస్, అంతే. ఇప్పుడు మన పక్క నుంచి ప్లేస్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి కూడా తిరుగుతుంటారు. రైట్, మళ్ళీ లేపండి. రైట్, లాస్ట్ డివైడర్ పాయింట్ అనేది మనం మిర్రర్ దాటాలి, అప్పటి వరకు తిప్పొద్దు. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కూడా బస్సు వచ్చింది చూసారా, తిప్పేసేయండి. ఇప్పుడు మొత్తం ఆపండి, వెళ్ళొద్దు, మొత్తం తిప్పేసుకోండి. రైట్, మస్ కొంచెం బైటింగ్ పాయింట్ తీసుకోవచ్చు, కొంచెం మూవ్ చేయండి. మళ్ళీ ఆపండి. సైడ్ నుంచి ఒక బైక్ కూడా వచ్చిండు, మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళండి. ఆగండి అన్నప్పుడల్లా ఫస్ట్ క్లచ్ నొక్కండి కిందికి, పర్ఫెక్ట్. మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళండి, మళ్ళీ ఆపండి. ఇక్కడ సైడ్ వెహికల్ చూసుకోండి, మళ్ళీ ఆపండి, క్లచ్ కిందికి బ్రేక్. మళ్ళీ అక్కడ చూసుకోండి, ఈ కార్ వెళ్ళాలి, మళ్ళీ వెళ్ళొచ్చు, మళ్ళీ ఆపండి, క్లచ్ కిందికి బ్రేక్. అంటే ఇక్కడి నుంచి వచ్చేవాళ్ళు మనం వెళ్ళనియరు ఒకేసారి. మళ్ళీ ఆపండి, మళ్ళీ వెళ్ళండి, ఇప్పుడు వెళ్ళిపోండి, స్లోగా వెళ్ళండి.
అటు చూసుకోండి మళ్ళీ. ఎస్, 2 times తిప్పండి స్టీరింగ్. 1 2 సూపర్, అంతే. రైట్, చూసారా పర్ఫెక్ట్గా వచ్చింది, అసలు ఆగిపోలేదు కారు. నెమ్మదిగా మళ్ళీ క్లచ్ కిందకి బ్రేక్. అంటే మీకు క్లచ్ కంట్రోల్ అనేది బ్రహ్మాండంగా బాగా మూమెంట్ అనేది లెగ్గుకు అలవాటు అయిపోతుంది, అస్సలు ఆగదన్నట్టు. స్టార్టింగ్లో మీకు ఆగిపోద్ది, మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ ఆ లెగ్ అనేది, ఆ బైటింగ్ పాయింట్, ఆ పొజిషన్ అనేది ఆటోమేటిక్గా అలవాటు చేసుకుంటుంది అన్నట్టు. రైట్, ఈ విధంగా మీరు ఎంత ట్రాఫిక్ ఉన్నా సరే 100% ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా పర్ఫెక్ట్గా యూటర్న్ చేయొచ్చు. సో మీకు అక్కడ బాగా కాన్సన్ట్రేషన్ అనేది రైట్ సైడ్ మిర్రర్ మీద అండ్ ఆపోజిట్ వెహికల్స్ ఈ కార్నర్లో చూసుకుంటూ క్లచ్ కంట్రోల్ మెల్లగా తీసుకొస్తూ, బైటింగ్ పాయింట్ తీసుకొస్తూ, మూవ్ చేస్తూ, మళ్ళీ క్లచ్ నొక్కుతూ, బ్రేక్ కొడుతూ, ఆగుతూ, మూవ్ చేస్తూ ఉండాలి. ఈజీగా అర్థమైపోద్ది. రైట్, మళ్ళీ మూమెంట్ కొంచెం స్లోగా, అంతే. ఇప్పుడు ఈ కార్ కూడా మనకు లోపలికి వస్తాడా, ఇక్కడ వెళ్ళే కార్ అనేది మనకు లోపలికి వస్తుందా అనేది మీకు రైట్ సైడ్ అటు చూడాలి, లెఫ్ట్ సైడ్ ఇటు చూసుకోవాలి. ఇట్లా సైడ్ నుంచి బైక్ వాళ్ళు కూడా మీ ముందుకు దూరుతుంటారు. సో దూరేవాడిని దూరనియండి. సో ఎవడు దూరుతున్నాడు అనేది గమనించుకుంటూ ఆపండి, మళ్ళీ ఆపండి. అది ఇప్పుడు ఆ బైక్ని చూసారుగా మీరు, చూసి ఆపారు, అంతే. మళ్ళీ స్ట్రైట్, మళ్ళీ కొంచెం స్లో, మళ్ళీ రైట్ సైడ్ చూసుకోండి, ఒక కార్ వస్తుంది కదా. మెల్లగా దూరం ఉన్నప్పుడు కొంచెం కొంచెం రైట్ వెళ్ళిపోండి ఫస్ట్ లైన్కి, అంతే. రైట్, మళ్ళీ కొంచెం మూమెంట్ వచ్చిందనుకోండి, ఆటోమేటిక్గా సెకండ్ గేర్ వేసేసుకోండి. మళ్ళీ ఇటు చూడాలి మీరు, ఆ బైక్ కూడా ఏమన్నా ఇటు వస్తాడా, ఆటో కూడా వస్తాడా. రైట్, కొంచెం మూమెంట్ ఇవ్వండి, మళ్ళీ స్లో, అంతే. ఏం లేదు, క్లచ్ నొక్కుతూ మెల్లమెల్ల స్లోగా వదలడు క్లచ్. కొంచెం మూమెంట్ ఇవ్వండి, ఇంకా హారన్ కొట్టండి ఒకసారి, ఇంకా కొంచెం, మళ్ళీ స్లో, వెళ్ళొద్దు ఆపటి. అది కొంచెం మూమెంట్ ఇచ్చి సెకండ్ వేసేసాను టక్కున, అది ఇచ్చేసేయండి. రైట్, పెంచండి స్పీడ్. రైట్, సో ఈ విధంగా మీరు ట్రాఫిక్లో ఎంత ట్రాఫిక్ ఉన్నా సైడ్లు చూస్తూ, మిర్రరు ముందు వెహికల్కి ఇంకా కొంచెం ఫోర్త్ రావాలంటే 45-50 రావాలి, ఇంకా కొంచెం. ఏం కాదు, స్పీడ్ ప్రకారంగా గేర్ మార్చుదాం మనం. నాకు ఐ వాజ్ వెరీ మచ్ కీన్ ఆన్ ట్రాఫిక్లో అది బైటింగ్ పాయింట్ ఎట్లా స్టాప్ చేయాలనేది. సో ఐ వాజ్ ఓకే ఓకే, అదే అదే ఏం కాదు, ప్రతి ఒక్కరికి ప్రాక్టీస్ చేస్తే 100% వస్తాను. ఐ గాట్ అ వెరీ గుడ్ ఇన్స్ట్రక్టర్, అది నేను చెప్పకూడదు. థ్యాంక్ యూ అండి, ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఓకే, నేను అంత ఇంటెలిజెంట్ కాదు సార్, బట్ నాకు మీరు నేర్పిస్తున్నానంటే లైక్ ఎవరికైనా వస్తుందండి, అదేం లేదు. అంటే మనం అసలు ఒక భయం అంతే. ఏంటంటే స్టార్టింగ్లో ఎవరికైనా కొంచెం భయం ఉంటుంది, దాని తర్వాతకి మనం అసలు ఆ భయం ఎందుకు వస్తుంది, ఎక్కడెక్కడ వస్తుంది. ఇప్పుడు సపోజ్ మనకు ట్రాఫిక్లో డ్రైవ్ చేయాలంటే మెయిన్ క్లచ్ కంట్రోల్ ఇంపార్టెంట్. అది పర్ఫెక్ట్గా బైటింగ్ పాయింట్ తీసుకొస్తూ మూవ్ చేశారనుకోండి, మీకు ఆటోమేటిక్గా డే బై డే మీలో ఉన్న భయం అనేది పోతుంది. సో ఆ సిచ్యువేషన్ ఎప్పుడైతే మీరు ఆ ట్రాఫిక్లో దిగి ఫేస్ చేస్తారో రెగ్యులర్ ప్రాక్టీస్లో 100% పోతుంది. ఇంకా కొంచెం మూమెంట్ ఇవ్వండి, ఇంకా పెంచండి, ఇంకా రైట్ 4 తీసేసుకోండి, 60 వచ్చింది. రైట్, పెంచండి, మూమెంట్ ఇస్తూ వెళ్ళిపోండి. స్ట్రైట్ ఉండండి. మనం కొంచెం ముందుకెళ్ళి, ఇప్పుడు మనకు ఆటోమేటిక్గా మన ముందు వెహికల్ కొంచెం స్లో వెళ్తుంది అనుకోండి, మనం లెఫ్ట్ సైడ్ మీరు చూసి ఇండికేటర్ ఆన్ చేసి ఎవరు లేదనుకోండి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు వెహికల్స్ ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్ళొచ్చు, ఇంకా ప్లేస్ ఉంది కదా, ఇంకా పెంచండి. అంటే మన ముందు ఎవరైనా స్లోగా వెళ్తున్నప్పుడు ప్లేస్ ఉంది, కొంచెం ట్రాఫిక్ స్పీడ్గా వెళ్తుంది అనుకోండి, మనం కొంచెం స్పీడ్ వెళ్ళాలంటే లైన్ చూసి ఇండికేటర్ ఆన్ చేసి మెల్లగా లైన్ మారవచ్చు అన్నట్టు. ఇప్పుడు ఇండికేటర్ ఆన్ చేయండి, ఎవరు లేరు, స్లోగా మీరు చూసి రండి, మెల్లగా రండి, ఒకేసారి కాదు స్లోగా, అంతే. వచ్చిన వెంటనే మళ్ళీ స్ట్రైట్ చేసుకోండి, అంతే. ఇది లైన్ మారేటప్పుడు 100% ఫస్ట్ మిర్రర్ చూసుకొని ఎవరు వస్తున్నారు ఎవరున్నారని కన్ఫర్మ్ చేసుకొని నెమ్మదిగా లైన్స్ మారచ్చు. ఇప్పుడు అక్కడ కూడా టర్నింగ్ ఉందనుకోండి, కొంచెం మెల్లగా బ్రేక్ నొక్కోండి అక్కడ ఆ ప్లేస్లో,
అంటే స్పీడ్గా ఉన్నప్పుడు బండి అనేది కట్టు కాదు, అటు గుంజుకోపోద్ది, లాక్కపోద్ది. మీరు వెళ్తున్న స్పీడ్ని కొంచెం కంట్రోల్ చేస్తే ఫ్రీ మూమెంట్లో మీకు స్టీరింగ్ అనేది స్ట్రైట్ అవుతుంది. పర్ఫెక్ట్. ఇక్కడ మనకు మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది, ముందు సిగ్నల్ ఉంది. సో మనం బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు మోస్ట్లీ మీకు ఫస్ట్ గేర్లో మూవ్ చేస్తూ ఉండాలి. టక్కున క్లచ్ నొక్కి ఫస్ట్కి వచ్చేసేయండి, రైట్, స్లోగా వెళ్తూ ఉండండి. ఇప్పుడు మీకు లెఫ్ట్ సైడ్ నుంచి కూడా ఏదైనా వెహికల్ మీకు లోపలికి వచ్చింది అనుకోండి, ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ జడ్జిమెంట్ కోసం ఒక స్టిక్కర్ అంటించాము కదా, మీకు లోపల కనిపిస్తుంది. సో అప్పుడు కంపల్సరీ ముందుకు వెళ్ళొద్దు అన్నట్టు. ఇప్పుడు ఈ కారు ఉందనుకోండి, ఇది తగలదు మీకు క్లియర్గా, అంటే ఆ ముందు కారు ఉంది, కొంచెం ముందుకు వెళ్ళండి. ఇప్పుడు మీ కారు మీకు స్టిక్కర్ నుంచి కనిపిస్తలేదు కదా లోపలికి, ఇది తగలదు అన్నట్టు. ఇప్పుడు ఆ కారు మూవ్ అయిన కొద్దీ స్లోగా మూవ్ చేస్తూ ఉండండి, రైట్. ఇప్పుడు వెళ్ళిపోండి స్లోగా. సో ఫ్రంట్ సైడ్ జడ్జిమెంట్ అన్నప్పుడు మీకు చెప్పాను కదా, గ్యాప్ ఉంది కదా డిక్కీ సందు, సో ఆ గ్యాప్కి మన వైపర్కి సమానంగా రెండిట్లు ఈక్వల్గా కనిపిస్తే అది ఫ్రంట్ సైడ్ జడ్జిమెంట్. ఇప్పుడు ఈ కార్ ఆడ ఉన్నాడు, లోపలికి వస్తుంది చూడండి, కొంచెం రైట్ ఉండండి, ఎస్, మళ్ళీ స్ట్రైట్ చేసుకోండి, అంతే. వీళ్ళు ఇండికేటర్ వేస్తారు కాబట్టి యూటర్న్ చేస్తున్నాడు, రైట్. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళండి, మైటింగ్ ప్యాన్, పర్ఫెక్ట్. ఇప్పుడు సేమ్ ఆ ఇనోవా కూడా ఆ ట్రంక్ గ్యాప్ ఉంది కదా సిల్వర్ పట్టి కింద, ఇంకా ముందుకు వెళ్ళిపోండి, దానికి మీ వైపర్కి సమానంగా కొంచెం వెళ్ళండి, ఇంకా కొంచెం వెళ్ళండి, ఇంకా కొంచెం వెళ్ళండి, పర్ఫెక్ట్, చాలు. కిందికి క్లచ్, కిందికి బ్రేక్. ఇది ఫ్రంట్ సైడ్ జడ్జిమెంట్. ఏం కాదు, మనం ఇప్పుడు ట్రాఫిక్లో ఉన్నాం కదా, క్లచ్ కొంచెం కింద నొక్కండి. సో ఇక్కడ సిగ్నల్ దగ్గర అయినప్పుడు జస్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఎవరు ఉన్నారు, మీకు రైట్ సైడ్ ఎవరు ఉన్నారు, ఇట్లా బ్యాక్ సైడ్ ఎవరు ఉన్నారు అని చూసుకోండి. బైటింగ్ ప్యాంట్, పర్ఫెక్ట్, అంతే. క్లచ్ కంట్రోల్ బాగుంది. మనకు లాస్ట్ క్లాస్లో మొత్తం క్లచ్ మీద ఇది చేసాం కదా ప్రాక్టీస్, బాగా వచ్చేసింది మీకు. సో ఇప్పుడు ఇక్కడ ఆంచి ఆటో వస్తుంది, జస్ట్ ఫోకస్ చేయండి, వెళ్ళిపోండి. బైక్ వస్తుంది, కొంచెం స్లో చేసుకోండి, రైట్, వెళ్ళిపోవచ్చు మనం, అంతే. ఇప్పుడు ఈ కార్ కూడా ఉంది, మీకు లోపలికి వస్తుంది మెల్ల కదా, రైట్ మూవ్ చేయండి, ఇంకా కొంచెం మూమెంట్, ఇంకా కొంచెం పెంచండి, వెంటనే సెకండ్ గేర్ వేసేయండి, కలిసి నొక్కండి. అంటే మనం ఆ ఫస్ట్ గేర్ నుంచి సెకండ్ గేర్ కొంచెం లేట్ అయినప్పుడు ఎక్కువ స్పీడ్ అయిందనుకోండి, ఆ కుదుపు వస్తుంది. సో వెంటనే మనకు 20 స్పీడ్ వచ్చిన వెంటనే సెకండ్ వేసేసుకోవాలి. దీనికి కూడా సేమ్ అంతే జడ్జిమెంట్, ఫ్రంట్ సైడ్ జడ్జిమెంట్. ఏ కార్ అయినా సరే, మీ ముందు ఎంత చిన్న కారు ఉన్నా, ఎంత పెద్ద కారు ఉన్నా, మనం డ్రైవ్ చేసిన కారు ఎంత చిన్నదైనా పెద్దదైనా సేమ్ టెక్నిక్, అంతే. జస్ట్ ఇట్లా ట్రాఫిక్ జామ్ అయినప్పుడు ఒక లైన్లో పెట్టుకోవాలి. మెయిన్ ఇక్కడ సైడ్ నుంచి ఒక వెహికల్ మనం క్రాస్ చేస్తున్నప్పుడు జడ్జిమెంట్ చూసుకుంటూ నెమ్మదిగా వెళ్ళండి. అంటే మీ చూపు అనేది ఇట్లా లెఫ్ట్కు ఈ కార్నర్ చూసారా, ఇటు సైడ్ చూసుకుంటే మన పక్కన ఉన్న కార్ అనేది తెలుస్తుంది మీకు. కొంచెం లెఫ్ట్, రైట్, మళ్ళీ స్లో చేసుకోండి, మళ్ళీ స్లో, హారన్ కొట్టండి ఒకసారి, బస్. ఇప్పుడు ఈ లోపల దూడుతున్నాడు చూసారా, మనకు ప్లేస్ ఉందంటే ఖచ్చితంగా మనం వాళ్ళని ఆపలేం. వీడు కూడా వస్తున్నాడు చూసారా, ఎంత ర్యాష్గా వచ్చినాడు. మళ్ళీ క్లచ్ నొక్కండి, మళ్ళీ ఆపండి, మళ్ళీ బైటింగ్, అది స్లోగా, పర్లేదు, రైట్, నెమ్మది లేపండి. అంటే మనకు కొంచెం ఇప్పుడు మీకు కొన్ని సిచ్యువేషన్లో రైట్ లెఫ్ట్ నుంచి రెండు ఇట్లా వచ్చేస్తాయి వెహికల్స్. వచ్చినప్పుడు మీరు ఏం చేయని అవసరం లేదు, జస్ట్ మీరు ఉన్న పొజిషన్లోనే ఆగిపోండి. ఒక్క సెకండ్ ఆగారనుకోండి, వాళ్ళు ముందుకు వెళ్తారు, మీకు మూమెంట్ వస్తుంది. సడన్గా ఎవడన్నా దూడతాను ట్రై చేస్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా 100% హారన్ కొట్టండి. ఎందుకంటే మన సిటీ ట్రాఫిక్లో ఎవడు రూల్స్ పాటించడు, స్ట్రైట్గా ఎవడు పోడు. ఎస్పెషల్లీ ఈ బైక్ వాళ్ళకు బాగా దూరే అలవాటు ఉంటుంది. బైక్ ఒకడు, ఈ ఆటో ఒకడు, కొంచెం సందు ఉందనుకోండి ముందుకు తీసుకొచ్చి పెట్టేస్తారు, ఏం వెళ్తలేదు, పర్ఫెక్ట్గా మూవ్ అవుతుంది. అంటే మనకు ఈ మన ట్రాఫిక్లో ఖచ్చితంగా కొంచెం రైట్ అనుకోండి, ఇంకా కొంచెం రైట్. హారన్స్ కొట్టండి పని కాదు అన్నట్టు, అట్లీస్ట్ ఊరికే కొట్టకుండా
కొంచెం ఆ సందర్భం ఆ అవకాశం వచ్చినప్పుడు మాత్రం హారన్ యూజ్ చేయండి. ఎందుకంటే హారన్ కొట్టలేదు అనుకోండి మళ్ళీ మన మీదకే తప్పు తీస్తారు, మీరు హారన్ కొట్టలేదు కదా అంటారు. అందుకనే మంచిగా కొంచెం మనం అవసరాన్ని బట్టి హారన్ కొట్టినా కూడా ప్రాబ్లం లేదు. బస్ మీ ముందు ఆటో ఉందనుకోండి, 2 బ్రేక్ లైట్లు ఉన్నాయా, బ్రేక్ లైట్కి మీ వైపర్కి సమానంగా. ఇట్లా యాక్టివ్ ఉన్నప్పుడు దానికి కూడా బ్రేక్ లైట్ ఉంటుంది రౌండ్గా, దానికి సమానంగా. ఇప్పుడు ఇక్కడ ముందు ఒక కారు ఉంది ఎర్టికా, ఆ రెడ్ కలర్ టైప్ పక్కన చిన్న సందు ఉంది కదా సార్, బస్ ఇట్లా ఈ విధంగా ఈజీగా అర్థమైపోతుంది మీకు. అంటే స్టార్టింగ్లోనే ఈ కొలతలు, ఈ స్టిక్కర్లు ఇవి చూసుకోవడం, మార్జిన్స్, ఆటోమేటిక్గా మీకు డ్రైవింగ్ పెరిగే కొద్దీ ఏమవుతుంది, ఆటోమేటిక్గా మీ మైండ్లో ఫీడ్ అయిపోతుంది జడ్జిమెంట్. ముందు వెహికల్ ఉందా మీకు తెలిసిపోద్ది, ఫ్రంట్ సైడ్ జడ్జిమెంట్ తెలిసిపోద్ది, సైడ్లో ఉన్న వెహికల్స్కు జడ్జిమెంట్ తెలిసిపోద్ది, ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళొద్దు అనేది తెలిసిపోద్ది, అన్నీ తెలుస్తాయి. నోటలు చేసేసేయండి, క్లచ్ వదిలేసేయండి, కాలి బ్రేక్ మీద కాలు పెట్టేసుకోండి. అంటే మనం ఒక సిగ్నల్ దగ్గర కానీ ట్రాఫిక్లో ఎక్కువసేపు వెయిట్ చేస్తున్నప్పుడు క్లచ్ నొక్కి ఉంచొద్దు, నోటలు చేసుకోండి, లెగ్ రిలీజ్ చేసేసుకోండి. మళ్ళీ మూమెంట్ వచ్చినప్పుడు మళ్ళీ క్లచ్ నొక్కి మళ్ళీ గేర్, అంతే. మళ్ళీ స్లోగా బయటికి మూవ్ చేయండి, అంతే, పర్ఫెక్ట్. మళ్ళీ కొంచెం ముందుకెళ్ళండి, మళ్ళీ ఆపండి, అంతే. ఇక్కడ కూడా తప్పదు, ఇక మాన్యువల్ అన్నప్పుడు 100% గేర్లో వెళ్తూ ఉండాలి, మళ్ళీ నోటలు చేసుకోవాలి, స్లోగా వదలండి. ఎస్, మీకు మొత్తం టెక్నిక్ అంతా క్లచ్లోనే ఉంటుంది. మీరు ఎంత జాగ్రత్తగా స్లోగా బయటికి తీసుకొస్తూ మూవ్ చేశారనుకోండి, మీకు ఇక 100% అసలు కారు ఒక్కసారి కూడా ఆగిపోదు. ఇదంతా అంతే. ఇప్పుడు మీకు ఇదంతా బంపర్ టు బంపర్ ట్రాఫిక్తో సమానం. మీకు ఓన్లీ ఫస్ట్ గేరే మూమెంట్, మూవ్ చేస్తారు ఆపుతారు, మూవ్ చేస్తారు ఆపుతారు. సో ఇక్కడంతా మీకు రెండింటి మీదనే ఉంటుంది మూమెంట్, క్లచ్ అండ్ బ్రేక్. సపోజ్ ఇప్పుడు మీరు ఈ మాన్యువల్ కార్ మీద డ్రైవింగ్ నేర్చుకున్నారనుకోండి, మళ్ళీ సపరేట్గా మీరు ఆటోమేటిక్ డ్రైవ్ చేయని అవసరం లేదు, అంటే నేర్చుకోని అవసరం లేదు. ఆటోమేటిక్గా మాన్యువల్ కార్ నేర్చుకుంటే ఆటోమేటిక్ కార్ వచ్చేస్తుంది. సో ఇక్కడ మీకు సేమ్ మిర్రర్ చూసుకునే విధానం, స్టీరింగ్ తిప్పే విధానం, ఇండికేటర్ వేసే విధానం, జడ్జిమెంట్ చూసుకునే విధానం, ప్రతి ఒక్కటి 100% సేమ్. ఆటోమేటిక్ వెహికల్ చాలా ఈజీ, అది అంత పెద్ద కష్టం ఉండదు ట్రాఫిక్లో. మీకు హోండా యాక్టివ్ ఎట్లా ఉంటుంది, మీరు బైక్ నడుపుతున్నారు కదా, సో అదేముంటుంది, మీకు అంతా బ్రేక్ కొడితే ఆగుతుంది, యాక్సిలేటర్స్ వెళ్తుంది. అది కూడా అంతే, కాకపోతే అది చిన్న బండి, ఇది పెద్ద బండి, మార్జిన్ చూసుకోవాలి, ఇక మిగతాదంతా సేమ్.